లీనియర్ కంట్రోల్ సర్క్యూట్స్లో సెకండ్ యూనిట్ చూసుకుందాం. సెకండ్ యూనిట్ నేమ్ వచ్చేసి టైం రెస్పాన్స్ అనాలిసిస్. దీంతో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రెస్పాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ ఏ యూనిట్ స్టెప్ ఇన్పుట్. ఇది మనకు ఫస్ట్ టాపిక్ అనమాట. దీని యొక్క ఇంట్రడక్షన్ అనేది చూసుకొని నెక్స్ట్ దీన్ని ఉపయోగించి మనము ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఇప్పుడు మనకు ఇదొక సిస్టమ్, ఇదొక లూప్. R(s) అనేది ఇన్పుట్, C(s) అనేది అవుట్పుట్, G(s) అనేది మనకు సిస్టమ్, H(s) అనేది మనకు ఫీడ్బ్యాక్ సిస్టమ్. మనకు స్టార్టింగ్లో ఏం స్టార్ట్ చేసేటప్పుడు నేను చెప్పినాను కదా, R(s) అంటే ఇన్పుట్, G(s) అంటే G(s) వచ్చేసి మనకు ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్, ఫార్వర్డ్ పాత్ గెయిన్, H(s) అంటే ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్, C(s) అంటే మనకు అవుట్పుట్ అనమాట. ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్, C(s) బై R(s) ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంది, క్లోజ్డ్ లూప్ సిస్టంలో G(s) బై 1 ప్లస్ G(s) ఇంటూ H(s). ఇప్పుడు G(s) ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ సిస్టంలో వచ్చేసి 1 బై TS. మనకు T అంటే టైము, S వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ద సిస్టమ్ S. ఇప్పుడు ఇక్కడ S పైన ఏం లేదంటే పవర్ వచ్చేసి 1 ఉన్నట్టు కదా, S పవర్ 1 కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. H(s) ఈజ్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కదా, ఇక్కడ ఏంది ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్ అని చెప్పినాం కదా, యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనమాట. ఇది H(s) అనేది మనం 1 తీసుకుంటాం, ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్లో H(s) అనేది కన్ఫామ్గా 1. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క డయాగ్రామ్ చూడండి. ఇక్కడ చూసేసి మన సర్క్యూట్ ఎలా ఉంది, ఇక్కడ H(s) ఉంది, ఇక్కడ H(s) 1 అనుకుంటే ఇంక ఈ H(s) అనేది మనకు రిమూవ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇలా ఉంటుంది, R(s) ప్లస్ మైనస్ ఇక్కడ 1 బై G(s) ప్లస్ ఏంది 1 బై TS కదా, 1 బై TS. ఇది C(s). ఇక్కడ H(s) అనేది 1 కాబట్టి తీసేసినాం. ఇప్పుడు C(s) బై R(s) ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంది, G(s) ప్లస్ G(s) బై 1 ప్లస్ G(s) ఇంటూ H(s) కదా. G(s) అంటే ఏంది 1 బై TS ప్లస్ 1 ప్లస్ G(s) అంటే 1 బై TS, H(s) అంటే 1. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 బై TS 1 ప్లస్ 1 బై TS ఇంటూ 1 కదా, పైన 1 బై TS ఎలానే రాసిన, కింద LCM ఎంత TS కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. 1 ఇంటూ TS ప్లస్ 1 బై TS క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది, 1 బై 1 ప్లస్ TS అనేది మిగులుతుంది. ఇప్పుడు మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి C(s) బై R(s) ఈక్వల్ టు 1 బై ST ప్లస్ 1 అనేది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ సిస్టమ్ ఏంది, యూనిట్ స్టెప్ ఇన్పుట్ కదా. ఫర్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ మనకి ఇచ్చిన ఇన్పుట్ వచ్చేసి యూనిట్ స్టెప్ ఇన్పుట్ కాబట్టి R(t) ఈక్వల్ టు 1. అప్పుడు దీన్ని మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసి R(s) ఈక్వల్ టు ఏమైంది 1 బై S అవుతుంది. ఇప్పుడు మనకి C(s) ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి R(s) ఇంటూ 1 బై S ప్లస్ 1 ప్లస్ ST కదా. ఇప్పుడు ఇక్కడ C(s) బై R(s) ఉన్నది, ఇందాక ఈ R(s) అనే కింద ఉండేది ఎక్కడ వద్ద పైకి వెళ్తుంది, అప్పుడు R(s) ఇంటూ 1 బై 1 ప్లస్ ST. R(s) అంటే ఏంది 1 బై S ఇంటూ 1 బై 1 ప్లస్ ST, 1 బై S ఇంటూ ఇప్పుడు ఇక్కడ చూడండి 1 బై T అనేది కామన్ తీస్తే ఇది మీకు క్లియర్గా పేపర్లో చేసి చెప్తా చూడండి. ఇక్కడ 1 బై 1 ప్లస్ ST కదా, నేనేమని చేసిన 1 బై T అనేది కామన్ తీసిన కాబట్టి ఇక్కడ T అనేది లేదు, అందుకు 1 బై T పెట్టిన. ఈ T క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏమొస్తుంది 1 వస్తుంది కదా, ప్లస్ ఇక్కడ T అనేది కామన్ అయిపోయింది, ఇంకేముంది S ఉంది, ఇదే మనం ఇక్కడ రాసింటాం T ఇంటూ 1 బై T ప్లస్ S. ఇప్పుడు ఇక్కడ ఈ T అనేది మనం పైకి పంపిద్దాం, అప్పుడు 1 బై T బై S ప్లస్ 1 బై T. C(s) ఈక్వల్ టు 1 బై T S ఇంటూ S ప్లస్ 1 బై T, ఈ Sతో మల్టిప్లై చేసాం ఈక్వల్ టు ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇలా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ మాత్రం రాద్దాం. A బై S అని రాసుకోవచ్చు, నెక్స్ట్ B బై S ప్లస్ 1 బై T అని రాసుకోవచ్చు. ఫ్రమ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది మీకు తెలుసు కదా, A ఈక్వల్ టు C(s) ఇంటూ S. ఇక్కడ S ఉంది కాబట్టి ఫస్ట్లో S తీసుకుంటాం. ఇప్పుడు C(s) అంటే ఏమొచ్చింది మనకు 1 బై T S ఇంటూ S ప్లస్ 1 బై T కదా, ఇంటూ S రాసినాం. ఇప్పుడు ఇక్కడ S దాని తర్వాత ఏం లేదు కాబట్టి S ఈక్వల్ టు 0 తీసుకుంటాం. S ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈ S క్యాన్సిల్ పోయింది, ఈ S క్యాన్సిల్, S ప్లస్లో 0 పెడితే ఏమవుతుంది 1 బై T బై 0 ప్లస్ 1 బై T అవుద్ది, అప్పుడు 0 ఉంటుంది. అప్పుడు 1 బై T ఏమైంది 1 బై T క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది, అంటే A ఈక్వల్ టు 1 అనమాట. A ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది. నెక్స్ట్ B ఈక్వల్ టు C(s) ఇంటూ మనకు B ప్లస్లో ఏముంది S ప్లస్ 1 బై T ఉంది, అంటే S ప్లస్ 1 బై T, C(s) ఇంటూ S ప్లస్ 1 బై T. ఇక్కడ మనకు ఓన్లీ S కావాలంటే మనకి ఏముంది S ప్లస్ 1 బై T కదా ఉండేది, ఈక్వల్ టు 0 అనుకోవాలి. అప్పుడు S ఈక్వల్ టు ప్లస్ 1 బై T అటు సైడ్ పోతే మైనస్ 1 బై T, అంటే S ప్లస్లో మైనస్ 1 బై Tని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది కదా మనకు ఈక్వల్ టు 0 చేస్తే ఈ ప్లస్ 1 బై T అనేది సైడ్ పోతే మైనస్ 1 బై T అవుతుంది. ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేద్దాం, 1 బై T
బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1/t కదా, ఇంటూ ఎస్ ప్లస్ 1/t. ఇది క్యాన్సిల్ అయిపోతే 1/t బై ఎస్ ఉంటుంది. అప్పుడు ఎస్ ప్లస్లో ఏమని చెప్పినా -1/t సబ్స్టిట్యూట్ చేయాలన్న. -1/t సబ్స్టిట్యూట్ చేస్తే -1/t సబ్స్టిట్యూట్ చేసిన ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమైంది 1/-1 అవుద్ది. అప్పుడు ఆన్సర్ వచ్చేసి -1. బి ఈక్వల్ టు -1. ఈ ఏ బి వాల్యూస్ వచ్చినాయి కదా మనకి ఇచ్చిన ఈక్వేషన్లో రాద్దాం. సి(s) ఈక్వల్ టు a బై ఎస్ ప్లస్ b బై ఎస్ ప్లస్ 1/t కదా. సి(s) ఈక్వల్ టు ఇక్కడ ఏ అంటే ఏంది 1 మైనస్ బి అంటే ఏంది -1 కాబట్టి -1 బై ఎస్ ప్లస్ 1/t. అప్లయింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా ఇక్కడ రాసిన చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ఏమవుతుంది అంటే 1. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ప్లస్ a చేస్తే e⁻−at. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s మైనస్ a చేస్తే e⁻at. అంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంటే ఇక్కడ -a వస్తుంది, ఇక్కడ -a ఉంటే ఇక్కడ ప్లస్ a వస్తుంది, 1/s ఉంటే 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసిన. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సి(s) ఏమైంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎస్కి చేస్తే c(t) అయింది ఈక్వల్ టు 1 మైనస్ 1/s చేస్తే ఏమైంది 1 అవుతుంది, మైనస్ 1/s ప్లస్ a. ఇదంతా ఏ అనుకుంటే ఏమైంది ఏ ప్లస్ ఏ వస్తే ఏమైంది e⁻−at అయింది. అంటే e⁻−a అంటే ఇది 1/t ఇంటూ t సరిపోయిందా. ఇప్పుడు t ఈక్వల్ టు 0 ct ఈక్వల్ టు 0 తీసుకుందాం. అప్పుడు ఏమైంది ct ఈక్వల్ టు 1 మైనస్ t⁻0 ఎంత 1, అప్పుడు 1 మైనస్ 1 ఏమైంది 0 అవుతుంది. ఇప్పుడు t ఈక్వల్ టు 1t తీసుకుందాం. ct ఈక్వల్ టు 1 మైనస్ e⁻−t. అప్పుడు ఏమైంది దీన్ని క్యాష్లో కొడితే మీరు ఏమవుతుంది అంటే క్యాలిక్యులేట్ చేస్తే 0.632 అవుద్ది. t ఈక్వల్ టు 2t తీసుకుంటే ct ఈక్వల్ టు 1 మైనస్ e⁻−2 అవుద్ది ఈక్వల్ టు 0.85 అవుతుంది. అలా సేమ్ అలా t ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకున్నాం అనుకో ct ఈక్వల్ టు 1 మైనస్ e⁻−∞ అప్పుడు 1 అవుతుంది. ఇది వచ్చేసి మనకు 1 అయింది కాబట్టి ఇది వచ్చేసి మనకు గివెన్ సిస్టమ్ వచ్చేసి r(t), ఇది వచ్చేసి యూనిట్ స్టెప్ సిగ్నల్కి కాబట్టి t అవుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క మనకి ఇచ్చిన ఈ సిస్టమ్ నుంచి తీసుకుంటే ct t ఇది ఎంత ఉంటే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయితే ఇలా కాన్స్టెంట్లోకి వస్తుంది అనమాట. ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఈ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో 1 by 1 ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాబ్లం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఇంట్రడక్షన్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.